వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లీటర్ పెట్రోల్ 150 రూపాయలు. హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ఓ బంకులో కనిపిస్తున్నటువంటి దృశ్యం ఇది. అయితే నగరంలోని ప్రతి పెట్రోల్ బంకులో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మొదలైన పెట్రోల్ కష్టాలు. అయితే బంకుల ముందు వందలాదిగా కూడా వాహనాలు క్యూ కడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. పెట్రోల్ కొరతను అవకాశంగా మలుచుకుంటున్నారు బంకుల యజమానులు. అయితే పెట్రోల్ డీజిల్ ధరలను భారీగా పెంచి కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. సో పెట్రోల్ ధర 149 రూపాయలుగా కనబడుతుంది. అక్కడ లీటర్కి సంబంధించి బోర్డు కూడా మనకి క్లియర్ కట్గా చూడొచ్చు. ఈ నేపథ్యంలో బహిరంగంగా బోర్డులు పెట్టి కూడా మరి అమ్ముతున్నటువంటి పరిస్థితులు. కానీ సివిల్ సప్లై అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, సో వీరు పట్టించుకోరా అనేది మాత్రం ప్రజలు పూర్తి స్థాయిలో కూడా బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో తాజాగా హైదరాబాద్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల వద్ద మొత్తం భారీగా క్యూ లైన్లు కనబడుతున్నటువంటి పరిస్థితి. నిన్న వర్షాన్ని కూడా తట్టుకొని పెట్రోల్ బంకుల దగ్గర వేచి చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో ఫిలిం నగర్లో అయితే ఓ బంకులో లీటర్ పెట్రోల్ 150 రూపాయలకు సంబంధించినటువంటి బోర్డు కూడా వెలిసినటువంటి పరిస్థితి. సో హార్ముజ్ జలసంధి మూసివేతనే ఒక ప్రధానమైనటువంటి ఆయుధంగా మలుచుకొని దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు సంబంధించి ఎలాంటి కొరత లేదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నటువంటి నేపథ్యంలో సో ఇంకా దీనికి సంబంధించినటువంటి కొరత ఏర్పడింది అనేటువంటి నానుడి ప్రజల్లో భయాందోళనకు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఒకవేళ కొరత లేకపోతే భారీగా ధరలు పెంచాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? పెట్రోల్ బంకుల్లో భారీగా కూడా ప్రజలు వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? సో ఒక్క బంకు నుంచి మరో బంకుకి గంటల తరబడి వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్ చెప్పండి, ఓవరాల్గా మాత్రం పెట్రోల్ బంకుల దగ్గర భారీగా ప్రజలు చేరుకుంటున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర 150 రూపాయలు పలుకుతున్నటువంటి పరిస్థితి. తాజా అప్డేట్స్ ఏంటి? ఇదైతే ఇరాన్ యుద్ధం సంబంధించినంత వరకు హర్ముజ్ జలసంధి మూసి 3 వారాలు అవుతున్నటువంటి నేపథ్యంలో పెట్రోల్ కష్టాలు అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యాయా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తాయని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరం అయినటువంటి ప్రధాన సెంటర్ లో ఇప్పటికే పెట్రోల్ సంబంధించినంత వరకు 150 రూపాయలు అంటూ కూడా బోర్డులు పెంచినటువంటి పరిస్థితి. ఫిలిం నగర్ కు సంబంధించినంత వరకు ఒక బంక్ లో 150 రూపాయలు అంటే 149 రూపాయలు అంటూ కూడా లీటర్ పెట్రోల్ ధర బోర్డు వేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ తో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని మేజర్ సిటీస్ తో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో బంకులకు సంబంధించినంత వరకు కూడా పెట్రోల్ ధరను పెంచుతూ ఇప్పటికే బోర్డులు వెలిసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో ఏదైతే లీటర్ పెట్రోల్ ధర 150 రూపాయలు అంటూ కూడా బోర్డు వెళ్ళడంతో ఒక్కసారిగా షాక్ గురైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ కు సంబంధించినంత వరకు పెట్రోల్, డీజిల్ కి సంబంధించి కొరత లేదు, 45 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ కి సంబంధించినంత వరకు మన దగ్గర పూర్తిగా కూడా ఉన్నది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు రష్యా నుంచి కూడా ఏదైతే పెట్రోల్, డీజిల్ దిగుమతి చేస్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగా హర్ముజ్ జలసంధి గుండా శివాలిక్ లాంటి మేజర్ షిప్ లను తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించినంత వరకు కూడా హైదరాబాద్ ప్రధాన నగరంగా ఉండడం, ఆ నగరంలో పెట్రోల్ బంకుల వద్ద అయితే మాత్రం పెద్ద ఎత్తున క్యూ లైన్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పెట్రోల్ కి సంబంధించినంత వరకు ఇదే అదునుగా చేసుకుంటూ పెట్రోల్ బంక్ యజమానులు ఒక్కసారిగా పెట్రోల్ ధరలు పెంచినటువంటి నేపథ్యం. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ ధరలు పెంచినటువంటి పరిస్థితుల్లో పెట్రోల్ ధరలు అదే రీతిలో కొనసాగిస్తున్నటువంటి తరుణంలో అక్రమంగా హైదరాబాద్ నగరంలో అయితే మాత్రం పెట్రోల్ ధరలు పెంచినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించినంత వరకు సివిల్ సప్లై అధికారులు కనీసం అటువైపు చూడలేనటువంటి పరిస్థితి. మరొకవైపు ప్రభుత్వ అధికారులు కూడా పూర్తిగా ఏం పట్టలేనట్టు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇట్టే అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇదే అదునుగా ఏదైతే హర్ముజ్ జలసంధి క్లియర్ కట్ గా చూడొచ్చు. సాధారణంగా రేట్లు, ధరల పెంపు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి డెసిషన్. కానీ 149 రూపాయలు పెట్రోల్ బంకు పెంచేటువంటి హక్కు ఉంటుంది. సో బంకు యజమానికి అంత పవర్ ఉంటుంది. సో ప్రజలు ఏదైతే భయాందోళన ఉందో దీన్ని కూడా క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద నియంత్రణ ఎంతవరకు అవసరం అంటారు? ఖచ్చితంగా బంకుకు సంబంధించిన యజమానులు ఏదైతే జరుగుతున్నటువంటి యుద్ధాన్ని పూర్తిగా కూడా వాళ్ళు అనుకూలంగా తీసుకుంటూ పెట్రోల్ ధరలు పెంచుతూ బోర్డులు వేసినటువంటి పరిస్థితి. దాన్ని పూర్తిగా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క దానికి ఒక రేట్ అనేది ఉంటుంది. ఆ
నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. పాటించకపోతే సివిల్ సప్లై అధికారులు కానీ ఒకవైపు ప్రభుత్వ అధికారులు కానీ చర్యలు చేపట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఆ ఏదైతే ఫిలిం నగర్ బంకులో 149 రూపాయలు లీటర్ అంటూ కూడా స్వయంగా బంకులో బోర్డులు పెట్టారనుకుంటే పూర్తిగా కూడా ప్రజల్ని భయాందోళనకు గురి చేయడంతో పాటుగా ఇదే అదునుగా ప్రజల దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో దోపిడీ చేసేందుకు బంకు యజమానులు పూనుకున్నారని చెప్పడానికి అతిశయోక్తి అయితే కనిపించట్లేదని చెప్పొచ్చు. ప్రజల యొక్క డిమాండ్ ను అనుగుణంగా కూడా రేట్లు పెంచి ప్రజల సొమ్ముని దోచేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా అధికారులకి కనీసం ఆ వ్యవహారం మీద పట్టించుకోకపోవడం, దాంతో పాటుగా బంకు యజమానులు ఇదే అదునుగా దోచేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం శాఖ మంత్రి ఏదైతే పెట్రోల్ డీజిల్ కి సంబంధించినంత వరకు దేశంలో కొరత లేదు, దేశానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో పెట్రోల్ డీజిల్ అందిస్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి తరుణంలో బంకు యజమానులు కావాలని పవర్ పెట్రోల్ అని నార్మల్ పెట్రోల్ అంటూ కూడా పూర్తి స్థాయిలో రేట్లు పెంచుతూ అధిక రేట్లను వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వినియోగదారులు అందరూ కూడా షాక్ గురవడంతో పాటుగా పూర్తిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే లీటర్ పెట్రోల్ ధర కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి ధర కంటే బంకు యజమానులు అధిక ధరకి విక్రయిస్తున్నారంటే పూర్తిగా కూడా ప్రభుత్వ వైఫల్యం అంటూ కూడా ప్రజలు పూర్తిగా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ కావాలనే పెట్రోల్ బంకుల్లో పెట్రోళ్లను హోల్డ్ చేస్తూ పెట్రోల్ కొట్టకుండా ఏదైతే తాత్కాలికంగా పెట్రోల్ లేదంటూ కూడా బంకుల్లో యజమానులందరూ కలిసి పూర్తిగా వినియోగదారులను దెబ్బతీయాలంటూ చూస్తున్నారంటూ కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దేశానికి సంబంధించినంత వరకు కూడా పెట్రోల్ డీజిల్ ధర కొరత లేదంటూ కూడా ఒకవైపు కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే హైదరాబాద్ లాంటి ప్రధాన నగరంలో బంకులకు సంబంధించిన యజమానులు బోర్డులు పెట్టడంపై అయితే మాత్రం తీవ్రంగా విమర్శలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా సివిల్ సప్లై అధికారులు స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే బోర్డులు వేసినటువంటి బంకుల పైన చర్యలు చేపట్టాలని, తాత్కాలిక కొరత కావాలంటూ కూడా పెట్రోల్ డీజిల్ కొరత ఉందంటూ కూడా బంకు యజమానులు చేస్తున్నటువంటి దుశ్చర్యని అరికట్టాలంటూ కూడా పూర్తి స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ప్రధాన నగరాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయడంపై అయితే మాత్రం అధికారులు దృష్టి సారించకపోతే మాత్రం ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో అసహనం వ్యక్తమయ్యేటటువంటి పరిస్థితి, లేదంటే అధికారులు కనుసన్నల్లో ఇది జరుగుతా ఉందంటూ కూడా పూర్తి స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రాజ్ రైట్ భరత్, థ్యాంక్ యూ. ఓవరాల్గా మాత్రం హైదరాబాద్ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు 149 రూపాయలకి చేరుకున్నాయి. దట్టు పవర్ పెట్రోల్ అనేది మాత్రం పెట్రోల్ బంకుల దగ్గర కనబడుతున్నటువంటి పోర్ట్. సో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను పెంచిందా, లేదా ఫిలిప్పీన్స్ తరహాలో దేశంలో ఇంధన కొరత ఉందనేసి ఇంధన ఎమర్జెన్సీని మనం ప్రకటించారు. సో దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో చమురు, మరి ముఖ్యంగా ముడి చమురు యొక్క కొరత ఏర్పడుతుందని, హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేస్తున్నారని ఇలాంటి వదంతులు పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి నేపథ్యంలో సో ఇబ్బందులు తప్పవు అనేది మాత్రం క్లియర్ కట్గా అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా తగినటువంటి చర్యలు తీసుకుంటుంది. దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ వీటికి సంబంధించి నియంత్రణ చేస్తూనే ఆల్మోస్ట్ సప్లైకి ఎక్కడ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. కానీ ప్రజలు మాత్రం భయాందోళనకు గురైనటువంటి నేపథ్యంలో పెట్రోల్ బంకుల దగ్గరికి క్యూలు కడుతున్నారు. సో పెట్రోల్ కొరత ఏర్పడుతుంది అనేటువంటి ఒక భయాందోళన ప్రజల్లో కలిగినటువంటి నేపథ్యంలో దీన్నే క్యాష్ చేసుకుంటున్నారు పెట్రోల్ బంకుల యొక్క యజమానులు. ఒక్కటి కాదు, రెండు కాదు, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం లేకుండా 149 రూపాయల బోర్డులు కూడా వెలిసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అప్పటికీ కూడా ఒక్క పెట్రోల్ బంకులు కూడా దొరక్క వేరే పెట్రోల్ బంకుల వైపు వెళ్తున్నటువంటి ప్రజలు గంటల తరబడి క్యూ లైన్లో వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పెట్రోల్ బంకులన్నీ కూడా జన సందోహంతో కనిపిస్తున్నాయి. క్యూ లైన్లు భారీగా కనబడుతున్నాయి. వందల బైకులతో పాటుగా కార్లు కూడా పదుల సంఖ్యలో క్యూ కట్టి ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడుతుంది. మరోవైపు భారీగా పెరుగుతున్నటువంటి ఈ ధరలతో కూడా సామాన్యులు కొంతవరకు భారంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. సో పెట్రోల్ బంకుల యజమానులు ఇంత భారీగా 149 రూపాయల వరకు కూడా వసూలు చేయడం కొంతవరకు కలకలం రేపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వెంటనే సివిల్ సప్లై అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుందంటూ కూడా పెట్రోల్ బంకుల దగ్గర వేచి చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్లకు వైపు కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ధరల పెంపు అనేది ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం.
ప్రజల మీద పెనుభారం మోపకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కూడా. అయితే సామాన్యులు కూడా ఇదే భావన కలుగుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం చూసుకుంటే తెలంగాణలో టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-00333 అంటే క్లియర్ కట్గా కనబడుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్ పెట్రోల్ బంకు యొక్క ధరల పెంపు, పెట్రోల్లో వచ్చేటువంటి కొరత, సో పెట్రోల్లో మనం పొందుతున్నటువంటి పూర్తి స్థాయిలో వినియోగం, ఈ మొత్తం కూడా ఒక వినియోగదారుడిగా కంప్లైంట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది అనేది మాత్రం క్లియర్ కట్గా అర్థమవుతుంది. 1800-425-00333 ఇది తెలంగాణకి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాల్లో కూడా ప్రజలు ఇదే భయాందోళనలో కొనసాగుతున్నారు. సో పెట్రోల్ కొరత ఏర్పడుతుందేమో, పెట్రోల్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోతుందేమో, పెట్రోల్ బంకులు కూడా క్లోజ్ చేసేస్తారేమో, దేశంలో పెట్రోల్ ఇప్పటికీ రాలేదేమో, యుద్ధ ప్రభావం అయితే బహిరంగ కనబడుతుందేమో, ఈ మొత్తం కూడా ప్రజల్లో భయాందోళన కనబడుతుంది. అక్కడ కూడా పెట్రోల్కి సంబంధించినటువంటి ధరలు పెరిగేటువంటి ఛాన్స్ ఉందనేది మాత్రం అక్కడ ఉన్నటువంటి భయాందోళన. ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటన లేకుండా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచితే మాత్రం టోల్ ఫ్రీ నెంబర్ని యూజ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా అక్కడి ప్రజలపైన ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్ని ఒక్కసారి పరిశీలిస్తే 1800-425 అదేవిధంగా 1903 ఇది క్లియర్ కట్గా టోల్ ఫ్రీ నెంబర్స్ని ప్రజలు యూజ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. తాజాగా మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మాత్రం హైదరాబాద్లో ఎదురవుతుంది. క్యూ లైన్లలో భారీగా కనబడుతున్నాయి కార్స్, అదేవిధంగా బైక్స్, అక్కడ ఉన్నటువంటి భారీ క్యాబ్స్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. సో డైలీ ఆఫీస్కి వెళ్ళే వారు గంటల తరబడి ఇంకా పెట్రోల్ బంకుల దగ్గరే ఉన్నటువంటి పరిస్థితి. 150 రూపాయల వరకు, 149 రూపాయలు కేవలం పవర్ పెట్రోల్ కనబడుతుందంటే సో వివిధ పేర్లు పెట్టేసి పూర్తి స్థాయిలో కూడా పెట్రోల్ అమ్ముతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నగరంలో ఉన్నటువంటి ప్రతి పెట్రోల్ బంకు దగ్గర కూడా ఇదే పరిస్థితులు కనబడుతున్నాయి. దానికి తోడుగా మార్చి 31 వచ్చేస్తుంది. సో ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అవ్వబోతుంది. పెట్రోల్ బంకులకి సంబంధించినటువంటి డీలర్షిప్ కూడా కొన్ని ప్రాంతాల్లో కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు బంకు యజమానులు ఇదే సరైనటువంటి సమయంగా భావిస్తున్నారా? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్ కష్టాలు కూడా మొదలైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. యుద్ధ ప్రభావం ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. కానీ యుద్ధం నుంచి, హార్ముజ్ జలసంధి నుంచి భారతదేశానికి చెందినటువంటి ముడి చమురుకి సంబంధించినటువంటి నౌకలను వదిలేస్తున్నాం, అనుమతినిస్తున్నామని ఇరాన్ బహిరంగంగానే ప్రకటించినటువంటి పరిస్థితులు. ఇలాంటి నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది దేశవ్యాప్తంగా కొరత లేదనేటువంటి విషయాన్ని. సో ఇంత క్లియర్ కట్గా ఉన్న క్షేత్రస్థాయిలో కొరత ఏర్పడడానికి కారణం ఏంటి? సో ప్రజల భయాందోళన కొంతవరకు ఉండొచ్చు. సో యుద్ధ పరిస్థితిని ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. టీవీలోను, వార్తాపత్రికల్లోను ప్రతి అంశాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. కొంత ఆందోళన వ్యక్తం అవ్వడం సహజంగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ అదే ఆందోళన పెట్రోల్ బంకుల యజమానులకు ఒక అవకాశంగా మారుతుందా? బంకుల ముందు వందలాదిగా వాహనాలు క్యూ కడుతున్నాయంటే ఆ కడుతున్నటువంటి వాహనాలన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో కొరత లేకుండా తీర్చాల్సినటువంటి బంకుల యజమానులు ధరలు భారీగా పెరిగితే ఇదే అవకాశంగా వారు మలుచుకుంటే మాత్రం ప్రజల మీద పెను భారం పడేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. చాలా స్పష్టంగా కనబడుతున్నారు. సివిల్ సప్లై అధికారులతో పాటుగా ప్రభుత్వం కూడా దీనిపైన సరైన నిర్ణయం తీసుకోవాలి, త్వరగా స్పందించాలి. ధర విపరీతంగా పెరిగితే మాత్రం ఆటోమేటిక్గా అన్ని ధరలు పెరిగేటువంటి అవకాశం ఉందనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుందనేది మాత్రం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సో మరోసారి టోల్ ఫ్రీ నెంబర్స్ చెప్తాను, ఒక్కసారి మనం గమనించాలి. తెలంగాణలో 1800-425-00333. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 1800-425-1903. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వినియోగదారుడిగా పెట్రోల్ పొందేటువంటి ప్రతి వ్యక్తి తమ యొక్క హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వాలు త్వరగా స్పందించాలనేది మాత్రం పెట్రోల్ బంకు దగ్గర వేచి చూస్తున్నటువంటి ఒక సామాన్యుడి యొక్క ఆవేదన.